జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోనే వృద్ధులు తమను పలకరించి ఆహారం కోసం పోరాడుతున్నారు. గంగాధరి లక్ష్మి 70 సంవత్సరాలు, ఇతర వృద్ధులు గంగాధరి దుబ్బయ్య కొడుకు గంగాధరి లింగమూర్తిపై న్యాయ పోరాటానికి దిగారు. వృద్ధులు తమ ఆహార అవసరాలను తీర్చాలని కోరుతున్నారు. వారు కుల సంఘాలలో న్యాయం గురించి పరోక్షంగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కుల సంఘాల న్యాయంగా వారికి అండగా నిలబడాలని, ఆయా వృద్ధులకు సమయానికి భోజనం అందించడానికి ప్రాథమిక చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉంది అని తెలియజేశారు. వృద్ధులకు న్యాయం అందించడానికి కుల సంఘాలు కీలక బాధ్యత వహించాలని వారు కోరారు. భోజనానికి డబ్బులు అందించడం కంటే సరైన సమయానికి ఆహారం ఇప్పించగలిగే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రతి వృద్ధుడు వీటిని ప్రజలకు అందించడానికి విశేష ఉపయోగకరమైన మార్గాలను సూచించారు. వృద్ధులకు అన్నం పెట్టడం ద్వారా సమాజంలో మంచి విలువలు, సాంఘిక బాధ్యతలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ కృషి ద్వారా కోరుట్లలో మంచి సమాజం, మంచి విలువలు అవునని ప్రజలు ఆశించారు. అనేది ఈ మధ్య బాగా జరుగుతుంది. అలాంటిది తప్పు. అసలుకి తల్లిదండ్రులు ఎవరైనా కూడా మనకి దైవం సమానం. వాళ్ళని పట్టించుకోవాలి. వాళ్ళని ఇడిచిపెట్టడం అంటే అది సరైన పద్ధతి కాదు. వాళ్ళు మనకి జన్మనిచ్చిన వాళ్ళకి మనం పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. వీళ్ళకు కూడా న్యాయం జరిగాక మా హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ కూడా మా మహేష్ అన్న గారి, రాయేష్ అన్న గారి మేము ఫాలో చేస్తూనే ఉంటాము. న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అది వీళ్ళు సంఘం పెద్ద మనుషులల్లా ఇట్లా వీళ్ళకు 2000 3000 రూపాయలు ఇవ్వాలన్నట్టు కూడా వీళ్ళు ఈ రకంగా పంచాయతీలు ఇలా చేస్తున్నారు. ఇలా చేసి మళ్ళీ వీళ్ళంటే కోట్ల కొంట ఇక్కడ మన పోలీస్ స్టేషన్లో కూడా తిరుగుతా ఉన్నారు. వీటిపైన కూడా ఒకసారి చెప్పండి మీరు. వీళ్ళకు డబ్బులు కావాలా, వీళ్ళకి బుక్కడు అన్నం కావాలా? వీళ్ళది ఇది సంఘం దాకా పోయేది కాదు విషయము. వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ కొడుకు అనే వాళ్ళు పట్టించుకునే విషయం ఇది. దీనికి సంఘం దాకా పోయి సంఘం పెద్ద మనుషుల దగ్గర పోయే అవసరం లేదు. మీరు అది అనేది వెళ్ళారు కానీ అక్కడ కూడా వీళ్ళకి ఎలాంటి ఒక రెస్పాన్స్ లేదు. వెళ్ళానే కూడా రెస్పాన్స్ జరగలేదంటే అది చాలా మీకు సంఘం పోయిన తర్వాత విషయం. మీకు భోజనం కానీ ఏమైనా దొరుకుతుందమ్మా? ఇప్పుడు లేదు, ఏది లేదు, ఇప్పుడు కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ దగ్గర వాళ్ళేమన్నారు, ఇక్కడ ఈసారి మీ కొరట్ల కాడున్న సారా చేస్తాడు, మేము ఏం చెయ్యమని అన్నారు. మీరు ఆర్డీఓ కూడా లెటర్ ఇచ్చాడు మన వృద్ధులకు పెట్టాలని చెప్పేసి. దీనికి కూడా రెస్పాండ్ అవుతాలే. దీని ప్రకారం కూడా రెస్పాండ్ కావాలే. యాక్చువల్లీ ప్రభుత్వం నుంచి కూడా వృద్ధులకి కంపల్సరీ మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు, కొడుకు అనేవారు ఉన్నప్పుడు బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది వాళ్ళ పైన. వాళ్ళు చూసుకోవట్లే అంటే అది విచారమైన విషయం. దాని గురించి మేము కూడా ఫాలో ముందరికి పోతున్నాము. న్యాయం జరిగాక మేము మీ ముందర ఉంటాం, మీ వెనుక ఉంటాము. మీకు ఏ విధంగా న్యాయం? మీరు మీ కొడుకు వచ్చి మీ కొడుకు దగ్గర మా కొడుకు దగ్గర ఉండాలి, మా మంచి చెడ్డలు చూడాలి, మాకు బుక్కడు అన్నం పెట్టాలి, మాకు బుక్కడు అన్నం బిడ్డ దగ్గర ఉండాలి. ఇప్పుడు నెలకు 2000 3000 ఇస్తారు కావాలా మీకు? మళ్ళీ మాకు పైసలు అద్దిగా ఇప్పుడు మమ్మల్ని కూడా కన్సల్ట్ అయినా కానీ మేము కూడా ఇప్పుడు ఇదే పంచాయతీ చెప్తాం, 2000 3000 ఇస్తాం, మీకు ఓకేనా? మాకు ఓకే కాదు, అన్నం పెట్టమంటున్నా కదా. అన్నం పెట్టాలి, మిమ్మల్ని మంచిగా పైసలు ఇచ్చే అవసరం లేదు. మాకు పైసలు ఇచ్చే అవసరం లేదు. మాకు ఆరోగ్యం మంచిగా లేకుండా ఇంట్లో ఉంచుకొని మా ఆరోగ్యం మంచిగా లేకుండా మాకు బుక్కడు అన్నం పెడితే చాలు. అది కావాలి. ఇక నుంచి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మీరు ఇక్కడ నుంచి మీరు రేపు పోయి మీ కొడుకు దగ్గర ఉండాలనుకుంటున్నారు. చంపిన అన్నే ఉంటారు, ఏం చేసినా చంపితే చంపని, మరి ఏం చేస్తాం సార్? ఎప్పుడైనా చచ్చిపోయేది. ఇంకేంది, మాకు వయసు కూడా గడిచింది కదా, చంపితే చంపని. మరి ఇలా ఉంది పరిస్థితి, మేము ఎట్లా చేద్దాం? కంపల్సరీ సీరియస్ పరిగణన తీసుకుంటాము. ఇదైతే ఇది వీళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు ఏం కోరుకుంటలేరు. వీళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులు వద్దు, మాకు జస్ట్ తిండి పెట్టాలని చెప్పి అంటున్నారు అంతే. మా కొడుకు దగ్గర ఉంటే బాధ్యత కొడుకు ఉంటది. వేరే వాళ్ళని వేరే దగ్గర ఉంటే వాళ్ళు మేమేమి ఇస్తున్నాం అది ఇస్తున్నాం అనేది అది సరికాదు. వాళ్ళు ఎన్నో ఇస్తున్నారు అని చెప్పి చెప్పుకుంటున్నారు అని వీళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ కొడుకు దగ్గర ఉండి ఆయన ఏది పెట్టినా ఆ ఇంటి మీద పడి ఉందామని చెప్పిస్తున్నారు. అది కరెక్ట్, అదే పద్ధతి, అది అనేది అది ధర్మమైన ఆలోచన. అందులో ఎలాంటి పక్షపాతం లేదు. దాని కొరకి వీళ్ళు అడిగిన న్యాయం జరిగే వరకు మేము యాంటీ కరప్షన్ హ్యూమన్ రైట్స్ మేము ఫాలో చేస్తాం. అది మీకు కూడా జరిగిపోతుంది, మీకు కూడా న్యాయం జరిగిపోతుంది. న్యాయం కోసం కోరుతున్నాం కానీ మిమ్మల్ని ఏం అంటలేము, ఏం అడుగుతలేము, మేమేం అడుగుతలేము. మాకు న్యాయం చేసి మమ్మల్ని మంచిగా చూసుకోమని చెప్తున్నాం. నేను ఎట్లా పెంచినో వాడు ఇప్పుడు మమ్మల్ని శాతగాని వయసు అయింది, మమ్మల్ని కూడా గట్లా చూసుకోమంటున్నాం అంతే. తల్లి అని పిలిచిన చాలు, లంజేలండి సారు. మేము ఇట్లాంటి కేసులు కూడా తీసుకోవడం జరిగింది. మా ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ కూడా ఇలాంటి చాలా వరకు పరిశీలించడం. ఇది పట్టుకొని పోయినా, ఇది పట్టుకొని పోతే లంజ ఎందుకు వచ్చినవే
లంచ్ ఎందుకు వచ్చినామని చీపురు పట్టి కొట్టిండు సార్. ఆర్టీఓ ఒకరు పంపించారట, ఆయన ముంగట్నే కొట్టిండు, ఒక మనిషి పంపించిండు మా ఎంబడి కొట్టారట, ఆయన ముంగట్నే కొట్టిండు, చీపురుతో కొట్టిండు. ఇగో స్టేషన్ కి సార్ ఈ కాంప్లైంట్ ఇచ్చేచ్చినాం. అప్పుడు కూడా ఈ కొట్టినప్పుడు మా కాంప్లైంట్ ఇచ్చేస్తే మమ్మల్ని పిలిపియలే, వాణ్ణి పిలిపియలే, ఏం కూడా మాట్లాడలేదు. స్టేషన్ వాళ్ళు కూడా న్యాయం చేయకుంటే మరి మేము ఎక్కడికి చూడు చెప్పు, ఏడుకోతాం. ఇక మేము ఐవీఎంఆర్ తరపున అడుగుతున్నాము, మేము మాకు కరెక్ట్ సమాధానం చెప్పండి మీరు. ఎందుకంటే మీరు డబ్బులు కావాలి, పెద్ద మనుషులు మీలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. మీరు 3,000 రూపాయలు తీసుకొని మీరు అడుగుడు కరెక్ట్ కాదమ్మా. మీరు అడగద్దు కదా, మీరు అడగాల్సింది కావాలని మీరు అడగాలి. మీలాంటి వాళ్ళు చాలా మంది ఇలాంటి పంచాయతీలలో ఇరుక్కొని సఫర్ అవుతున్నారు, చచ్చిపోతున్నాం, కడుపుకు చచ్చిపోతున్నారు, సఫర్ అవుతున్నారు. లేదా పెద్ద మనుషులు అమ్మ మీకు 3,000 ఇస్తాం, 2,000 ఇస్తాం అంటే మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారా? మీరు ఇంత వయసు వచ్చినప్పుడు మీకు ఏం కావాలమ్మా? బుక్కడ అన్నం కావాలి కదా మీకు, అంతే. ఏమున్నా మా దగ్గర ఏమున్నా గానీ ఆయనకి మా మంచి చెడ్డలు చూసుకోవాలి సచ్చేదనక, గంతే. గాని మేము కోరుకునేదే గంత. ఏ తల్లిదండ్రులకు ఇట్లాంటి పరిస్థితి రావద్దు. కొడుకులు ఉన్నోళ్ళు ఇంట్లో తల్లిదండ్రులను గోస ఉంచుకోవద్దు. కష్టపడి ఇప్పుడు వాని కొడుకును కూడా హైదరాబాద్ లో చదివిస్తుండు, నేను కూడా గట్టిని చదివించిన మోసాలు. అప్పుడు నాకు తిన్నామంటే తిండికి లేదు, ఆ పరిస్థితిలా ఇక్కడ 7వ తరగతి చదివితే అక్కడ మోసాల్లో నా ఒక్క కొడుకు ఉద్యోగం చేసి నన్ను మంచి సెట్లు చూసుకుంటాడు కావచ్చు అని నేను మోసాల్లో చదివించిన. నిజామాబాద్ అవతల ఒక జిల్లా లెవెల్లో చదివించిన. నాకు జిల్లా లెవెల్లో చదివితే ఇప్పుడు నాకు మన్నే గతి పెడుతుండగా నేను ఏమన్నా చూస్తుండా. అది ఎవ్వలకు జరగద్దు, అన్యాయం జరగద్దు. కొడుకులతోని పైసలు తీసుకోవద్దు. సచ్చిన వానింటికాన్నే, బతికిన వానింటికాన్నే మా మంచి చెడ్డలు మేము చచ్చేదనక మా మంచి చెడ్డలు చూసుకోవాలి, బుకడాన్నం పెట్టాలి, గంతేగా. వాడిని కోరుకునేదే గంత, మేము అడిగేదే గంత. ఏ తల్లిదండ్రులకు ఇట్లాంటి కష్టం జరగద్దు, ఇట్లా గోస పడద్దు. ఈ తిరిగేటి వయసు సాతగాని వయసు అయింది, ఇప్పటికే మాకు అన్నం లేదు, అటు ఇటు తిరగటానికి అన్నం కూడా అంటుకోలేదు. ఇంత టిఫిన్ చేసిన అట్లనే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారమ్మా? ఇది ఇప్పుడు మీ యొక్క బిడ్డ ఇల్లు? ఇది బిడ్డ ఇల్లు. బిడ్డ ఇల్లు అయితే ఏదో బిడ్డకు భర్త లేడని ఇక్కడ ఉన్నాం. వాడేమంటుండే కదంటే నీ పైసలతోనే ఇల్లు కట్టించినావు, దానింటికాన్నే ఉండాలి, అదే జాదాలే, సత్యదనక సత్య అదే వారయ్యాలని అంటుండు. బిడ్డ అవుతుందా సారు? బిడ్డ అవుతుందా? కాదు, కష్టపడి కన్న కొడుకు అవుతాడు అని ఎప్పటికైనా గాని బిడ్డ అవుతుందా? ఆమెకు భర్త లేడు, భర్త లేడు. 16 సంవత్సరాలు అవుతుంది. అమ్మగారు మీ అన్నగారు ఇంట్లోకి వెళ్ళిపోయాడా? ఎప్పుడు వెళ్ళిపోయాడు? పెళ్ళైనాక వారం 10 రోజులకి వెళ్ళిపోయాడు. 10 రోజులకి అప్పటి నుంచి మీరే చూసుకుంటారు? మేమే చూసుకుంటున్నాం. మా ఇల్లు అమ్మిన పైసలు కూడా ఇచ్చేసిండు. ఇల్లు అమ్మిన పైసలు కూడా ఇచ్చేసిండు. ఇప్పుడు మీ అమ్మగారికి ఇప్పుడు మీరు ఎందుకోసం అర్థం అనుకుంటున్నారు? నేను ఎంతకని పెట్టాలా సారు? నాతోని కాదు, కొడుకు అనేటోడు ఆనికి పట్టు ఉండాలి. 10 సంవత్సరాల నుంచి అతను ఏం కూడా చూసుకోలేడు. రోగం వచ్చినా రాలేడు, కరోనా వచ్చినా రాలేడు. మా నాన్న దవాఖానలో ఉంటే కూడా రాలేడు, పట్టించుకోలేడు. మొన్న కూడా మా అమ్మ ఎరుగుతే కూడా రాలేడు, పట్టించుకోలేడు. నేనేం రోజులు చూసుకోవాలా? నాకేమన్నా భర్త ఉన్నాడా? నేను హాస్టల్లో పలానా హాస్టల్లో బోల్దోమి బతుకుతున్నా నేను, నా పిల్లగాడు. నేను వాళ్ళకి ఎంతకని పెట్టుకుంటా ఉండాలా? నాకు కూడా అయితలేదు, నాతోని కూడా చూసుకునే రోజులు చూసుకున్నా నేను. ఇప్పుడు నాతో అయితలేదు సార్. అమ్మాయి బాపు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇంకా అమ్మాయి ఇదే అమ్మా ఇప్పుడు చెప్పండి అమ్మ అన్నయ్య గురించి. అన్నయ్య పట్టించుకుంటలేడు సార్ తల్లిదండ్రులను. నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటా పెట్టాలా? 16 సంవత్సరాల నుంచి నేను పెడుతున్నా. ఇప్పుడు నాకు కూడా చేత కాకుండా అయిపోతుంది. దవాఖానల బిల్లు, తిండి ఖర్చు అంటే నేను ఎక్కడికి వెళ్ళి పెట్టాలా సార్? అంటే హాస్పిటల్ ఏమన్నా రిపోర్ట్స్ ఉన్నాయి సార్, అన్ని ఉన్నాయి. అందుకోసం మీరు ఇప్పుడు మీకు ఇబ్బంది ఇబ్బంది బాగా. నేను లింగమ్మ గార్డెన్ హాస్టల్లో బోల్దోంతా సార్. అవునమ్మా. మీకు నెలకి ఎంత ఇస్తాం? 7,000 ఇస్తారు. 7,000 ఇస్తారు. ఒక పూట భోజనం పెడతారు. 7,000 తోటి మీరు పింఛన్ ఒక 2,000 వస్తుంది. పింఛన్ వస్తుంది? మీకు ఒక్కరికి పింఛన్ వస్తుంది? ఎంత వస్తుంది పింఛన్? ఎంత? 2,000 వస్తుందా? 2,000 పింఛన్ మీకు వస్తలే? ఒక్కళ్ళకి మీకు హాస్పిటల్ ఇవేనా రిపోర్ట్? ఎల్ల హాస్పిటల్ ఇది? మనోహర్ హాస్పిటల్, న్యూ లైఫ్ హాస్పిటల్. ఇది కూడా న్యూ లైఫ్ హాస్పిటల్, గంగా నర్సరీ. ఇది సిగ్మా హాస్పిటల్. ఓకే చెప్పండి. ఇక నాతోని కాదు సార్, తీసుకుపోయి వాళ్ళ తల్లిదండ్రులను ఆడు ఉంచుకొని వాళ్ళు సాదుకొని చంపుకొని ఆడేమన్నా బయటకు పంపించిందంటే సార్ ఇక మరి ఏం చేయమంటావు? నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటా పెట్టాలా? వాళ్ళు ఏమన్నా గానీ వాళ్ళు తండ్రిగా పోని, తల్లి పోని, కొడుకు పోని ఇంత మంచిగా చూసుకోగా నన్ను నోటికి వచ్చినట్టు తిడితే నేను ఎట్లా పడతా సార్? తిట్టి చెప్పంపుడు
బస్ డిపో దగ్గర మల్లేశ మోటల్ దగ్గర తిడతాడు. ఇన్నోళ్ళు 100 మంది చెప్పిర్రు నాకు, అయినా కానీ ఓని పాపంలో ఆడే అని సపడే కూకుంటున్నా. జోలి కోతలే అని వార్త కోతలే. ఇల్లు సంగతి చెప్పు కొడతా పిల్లగాని, నన్ను కొడతా, నా పిల్లగాన్ని కొడతా, నిన్ను చంపుతా, నీ కొడుకుని చంపుతా, ఇల్లు నాది, ఆస్తి నాది, ఇల్లుకు తాళం ఎత్తానంటే అనిల్ అన్న దగ్గరికి పోయి కాళ్ళ మీద పడితే ఆమె జోలికోకు పోలీస్ స్టేషన్ లేసి తొక్కిపిస్తానని చెప్పిన వల్ల నా జోలికి అత్తలేడు. ఇప్పుడు కూడా పానాపాయమే ఉంది సార్ నాకు. రాంగా పోంగా నా కొడుకు గాని నాకు గాని అన్నగాంతో అపాయం ఉన్నది నాకు. ఇప్పుడు అనిల్ దగ్గరికి వెళ్తే కూడా ఆయన మంచిగానే మీకు ఆయన రెస్పాండ్ అయినా అనిల్ అన్న దగ్గరికి పోయి ఏడ్చిన కాళ్ళ మీద వాడి అన్నకి ఇట్లా అంటుండు అని అంటే నేను మాట్లాడతా అన్నాడు. మాట్లాడి బెదిరించే తీరు బెదిరించిండు, చెప్పే తీరుగా. ఓకే, మన ఐవీఎం న్యూస్ కోసము ఈ రోజు మా దగ్గరికి రావడం జరిగింది. ఐవీఎం న్యూస్ ఛానల్లో ఈ యొక్క పెద్ద మనుషులు ఇద్దరు తన ఒక కొడుకు అన్నం పెట్టడం లేదని గతంలో వీళ్ళొక సంఘ పెద్ద మనుషులని ఒక సంప్రదించి వాళ్ళొక కుల సంఘం పెద్ద మనుషులు గౌడ సంఘం లోపల రాసిన తీర్మానం. వీళ్ళు ఏ సంఘాలకు పోయినా కానీ ఎక్కడికి పోయినా ఒక పెద్ద మనుషులకు ఒక అన్నం పెట్టని ఎడల ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ యొక్క చూడండి, ఈ యొక్క సంఘం పెద్ద మనుషులు రాసిచ్చిన తీర్మానాలు ఎలా ఉన్నాయి, డబ్బుల వ్యవహారాలు తప్ప ఇందులో ఏ ఒక్క సంఘం పెద్ద మనుషులు అనేది తల్లిదండ్రులకు భోజనం పెట్టాలని చెప్పేసి మాట్లాడడం లేదు ఎవరు కూడా. వీళ్ళు ఎట్లా ఉన్నారంటే సంఘాలు, ఈ యొక్క సంఘంలో ఎట్లా ఉన్నారు చూడండి, డబ్బులు ఇవ్వాలి ఈ పంచాయతీలు ఆ పంచాయతీలు అనుకుంటే పెద్ద మనుషులను తిరిగి వీళ్ళకు భోజనం అనేది అస్సలకి అందకుండా ఉన్నది. ఇంకోటి వీళ్ళు ఆర్డీఓ ఆఫీసులకు కూడా వెళ్ళారు. వీళ్ళు ఇగోండి చూడండి, వీళ్ళు ఆర్డీఓ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. ఆర్డీఓ ఆఫీసులో కూడా ఇచ్చారు. దీనికి కూడా వాళ్ళ కొడుకు అనేది కట్టుబడి లేడు. ఆర్డీఓ ఆఫీసులో వీళ్ళు కలెక్టర్ ఆఫీసుకు కూడా వెళ్ళారు. వీళ్ళు ఒక కలెక్టర్ ఆఫీసులో కూడా వెళ్ళారు. ఈ కలెక్టర్ ఆఫీసులో ఇచ్చిన పత్రాలు కూడా ఉన్నాయి. ఇవి ఒక కలెక్టర్ ఆఫీసులో వీళ్ళు ఒక కలెక్టర్ ఆఫీసులో కూడా వెళ్ళారు. ఇవ్వండి కలెక్టర్ ఆఫీసులో కూడా వెళ్ళారు. అయినా కానీ వీళ్ళకు ఎలాంటిది న్యాయం అనేది ఒక జరగడం లేదు. అమ్మా, మీ కొడుకు నుంచి మీకు ఏం కావాలనుకుంటున్నారమ్మా? ఏం లేదు సార్, మాకు ఇంత అన్నం పెట్టి వాని ఇంటికాడ ఉంచుకొని మా ఆరోగ్యము అన్ని చూసుకునే జిమ్మదారు వాని కోరుకుంటున్నాం. వాడిని బదనాం చేయాలని, వాడు దాతలేడాను, డబ్బులు కూడా ఇచ్చుడద్దు, మమ్మల్ని చచ్చేదనక వాని ఇంటికాడ ఉంచుకొని మా మంచి చెడ్డలు చూడువాను, అన్ని తీర్ల తీసుకొచ్చి పెట్టువాను, మా ఆరోగ్యాలను చూడువాను, మమ్మల్ని చూడువాను. వాని కోరుకునేదే గంత. మరి ఇక మమ్మల్ని కాదని అని అంటే ఇక వాని ఇష్టం. ఇక మరి ఒకవేళ ఇంటికి పోతే చంపుతానంటుండు, చంపేయని. ఆ చచ్చినా గాని వాని ఇంటికన్నా చేస్తాం, వాని ఇంటికన్నా బతుకుతాం. మేము కోరుకునేదే గంత. కానీ మాత్రం ఇప్పుడు ఎవ్వలకైనా గానీ మాకు జరిగినట్టు తిరగరాని తిరుగుతున్నాం. ఇప్పుడు 10-12 ఏళ్ళ మేము మేము జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం 5 సార్లు. 5 సార్లు 5 సార్లు ఎస్పీ దగ్గరికి అయినా, జగిత్యాల ఎస్పీ దగ్గర అక్కడికి అయినా, మళ్ళీ స్టేషన్ కి వచ్చిన. అక్కడ కంప్లైంట్ ఇచ్చేసిన. ఇక్కడికి ఫోన్ చేసి ఏమన్నా పిలిపించి అడుగుతాడు కావచ్చానంటే ఆ సార్ కూడా మాకేం చేయలేదు, పిలిపియలేదు, ఏది లేదు. మళ్ళా ఇప్పుడు మార్చిలా మా జనవరిలో పంచాయతీ అయింది మా గౌడ సంఘం పోయి. అందులో 40,000 దండుకు తీసిరు. ఏం చేయలేదు, కొడుకు దగ్గర పైసలు డబ్బులు ఇత్తలేడు. మరి ఇట్లా ఇచ్చేడు పైసలు ఆపిండు. అవి ఇప్పి రనిపోయినా, వానికి అప్ప చెప్పి రనిపోయినా, నా బిడ్డ ఎదవరాలు, నా బిడ్డ దగ్గర ఇన్ని రోజులు అనుకున్నా, ఇప్పుడు నా కొడుకు అవుతాడు కదా, వాని దగ్గర ఉండాలని పోయినా. పోతే నాకు 40,000 20 చెట్లు అమ్ముకున్నారు. 20 చెట్లు వాళ్ళే అమ్ముకున్నారు సంఘపోలు. దండుకు కట్టలేదని, నేను పైసలు ఇవ్వలేదు, నేను కట్టలేదని అవి అమ్ముకున్నారు. 16,000 నెట్టిచ్చిన. నా పుస్తలు తాకడ పెట్టుకొని ఆ 16,000 కట్టింది. ఇప్పుడు ఆ కాగితం కూడా వాళ్ళ దగ్గరనే ఉంది. మరి చెట్లు అమ్ముకున్నప్పుడు ఆనికి ఇచ్చిండ్రు, వానికి కాయం ఇచ్చిర్రు. సంఘంలో అయిన కాగితం ఏం న్యాయం జరగలేదు. బిడ్డ తప్ప చెప్పారు. ఇప్పుడు బిడ్డ ఇంటి కాడ ఉండాలి, అక్కడ ఉంటే లొల్లులు అవుతాయి. మేము 16 సంవత్సరాలు మేము ఉండవాలి. బిడ్డ ఇంటి కాడ ఎందుకు ఆమె దగ్గర ఉండాల్సిన? ఆమెకు ఇట్లా భర్త లేడని ఏదో బిడ్డకు లేనిపోని నిందలు వస్తాయి. వాడే అన్నాడు, ఏమంతో మాట్లాడితే దానితో సంబంధం ఆడ బదనం ఊరికి వల్ల మంచి పెట్టిండు నా బిడ్డను. ఆ నింద నా బిడ్డకు రావద్దని నా బిడ్డ దగ్గర ఉన్నా. అంతేగాని నా కొడుకు దగ్గర ఉండాలని, దూరం ఉండాలని కాదు. ఇంత పిల్లగాడు పెద్ద పెరిగిండు, దాని బదులు నా కొడుకు దగ్గరికి పోవాలని నేను సంఘంలోకైనా ఈ తిరుగుతున్నా. అయినా నన్ను ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు వాని ఇంటికి పోతే ఆడవస్తారు ఆర్డర్ ఇచ్చిండు, ఇంటికి పోవాలి, ఒక గది ఇవ్వాలి.
ఆర్డర్ ఇచ్చారంటారు ఎవరు? ఇప్పుడు వాళ్ళు ఆటవ సారుగా కాగితం ఇచ్చిండు. ఏమన్నాడు, నెలకు 3,000 రూపాయలు ఇవ్వాలి, అది మన పాత పైసలు కూడా ఇయ్యాలంటే కొత్త నచ్చిండు. ఓ గది ఇయ్యాలంటే ఆ సారు గది ఉండొచ్చా ఉండరాదా చూసిరా పొమ్మని అంటే ఆయన దోలేసిన మనిషి ముంగట్నే చీపురు కొట్టిండు. లంజే లంబి కొట్టిండు, చీపురు పట్టి కొట్టిండు. ఆయన ఉన్నాడు. మీరు చెప్పేది నమ్మచ్చు సారు, మీరు నమ్మచ్చు. ఆయనను విలిపిండ్రి, ఆయన ముస్లిం. ఆర్డీఓ సార్ పంపించిన అతను ముంగట్నే కూడా ఏం మాట్లాడలేదు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆ సార్ పాపం గలీజు మాటలు తిట్టిండు. మత్తి కచ్చి కన్నవా, తీటలేసి కన్నవా, ఆ మాటలు కూడా ఆయన గలీజు మాటలు. ఆయన ముస్లిం కు మాట్లాడరాదు కదా, ఆయన కూడా అక్కడ మాట్లాడి చెప్పితే కూడా. ఇప్పుడు ఆర్డీఓ రాసిచ్చిన దానికి కూడా మీ కొడుకు కట్టుబడి లేడు. ఆర్డీఓ రాసిచ్చిన దానికి కూడా కట్టుబడి లేడు. ఇది కూడా వాస్తవం. ఇప్పుడు నమ్మచ్చు అమ్మా. ఈ వీడియో అందరు చూస్తారు, అందరు చూస్తారు. నేను అబద్ధం రాసిన దానికి కూడా మీ కొడుకు కట్టుబడి లేడు. ఈ 3,000 రూపాయలు కూడా మాకు ఇచ్చేది కూడా చక్కగా ఇత్తలేడు, ఏతలేడు, బ్యాంకులు ఏతలేడు. 2 తారీఖు ఏమన్నాడు అంటే, ఒక 3,000 రూపాయలు ఎందుకు బ్యాంకులు వేసుడు? మాకు బ్యాంకులో నేనేమన్నా మా పరిస్థితి మంచిగా లేదు, ఇంటికి వచ్చి ఇచ్చిపోమని అంటే ఏమన్నాడు, నీకేమన్నా అగ్రిమెంట్ రాసి ఇచ్చిందా? 2 తారీఖు నాడు 3 తారీఖు నాడు ఇచ్చేందుకు ఏమన్నా కానూన్ ఉందా నీకు? తప్పు కదా పైసలు అడుగుడు. మీకు ఏం కావాలమ్మా? మీకు ఇంత వయసు వచ్చినాక మీకు ఎందుకు డబ్బులు? ఇక మాకు డబ్బులు అని అంటే ఆయన 3,000 రూపాయలతోటి ఇక మేము పాతం ఈ కాడ నుంచి సారు, ఈ కాడ నుంచి డబ్బులు అడగం. వాని ఇంటికాడ ఉండే అవసరం మాకు ఉంది. మేము పోతాం, సంపుతాడా సంపని 2 బొందలు పెట్టి ఒకసారి ఆడ అగ్గి పెట్టేటోడు వాడే కదా. మరి అన్నప్పుడు సచ్చిన ఆడ అగ్గి పెడతాడు, బతికిన ఆడ అగ్గి పెడతాడు. చూసుకొని ఇట్లాంటి పరిస్థితులు ఏ తల్లిదండ్రులకు రావద్దు, ఎవ్వలకు తిరగద్దు, చెయ్యొద్దు. ఒక 12 సంవత్సరాల మేము తిరగబట్టి మమ్మల్ని అయిన ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇట్లా జరగద్దు, ఇట్లా కావద్దు. అందరికి న్యాయం జరిగి తల్లిదండ్రులకు న్యాయం చేసి ఇట్లాంటి కొడుకులు ఉండద్దు. ఉన్నా గాని బుద్ధి ఖర్చో జ్ఞానం ఖర్చో మంచిగా తల్లిదండ్రులను కష్టపడి పెంచిండ్రని వాళ్ళను మంచిగా చూసుకొని సచ్చేదాకా మంచి చెడ్డలు చూసుకొని సచ్చేదాకా వారేయాలి. కానీ ఇట్లా గోస ఉచ్చుకుంటే పద్ధతి కాదు సారు. దయచేసి అంటుండే కదమ్మా, మీలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రతి నెల 2,000 3,000 కానీ పెద్ద మనుషులు సంఘాలలో చేస్తున్నారు. తీసుకున్నాడు అంటే మీరు తీసుకోవద్దు, అందరు కూడా తీసుకోవద్దు. ఏం కావాలి? భోజనం కావాలి, మంచి చెడ్డలు చూసుకోవాలి. అది మీరు సంఘం వాళ్ళకు మీరు చెప్పండి. ఇక నుంచి పంచాయతీలల్లా మా పెద్ద మనుషులు గాని ఎవరు గాని మా లాంటి వాళ్లకు భోజనం పెట్టాలి, ఉంచుకోవాలి. దయచేసి పైసలు అడిగి వాళ్ళను ఇది చేసుకోవాలి గాని కొడుకులను ఇది చేసుకోవాలి గాని బిడ్డలే చేస్తారు. బిడ్డల మీద ఆధారపడి ఏదో కుక్కిల వరకు నాకు ఒక్కడే కొడుకు సారు, ఒక్కడే కొడుకు. ఒక బిడ్డనా? 2 బిడ్డలు. ఇంకో బిడ్డ ఝాన్సీ రోడ్ల ఘోరం ఇవ్వటం దగ్గర ఉంటాయి. 2 బిడ్డలు. మరి ఆమె పెట్టాలా మీకు? ఆమె 3 ఏళ్ళ సారు. ఆమె కూడా మాట్లాడక ఏం పెట్టలేదని ఇప్పుడు అక్క తమ్ముడు 2 ఒక్కటాయి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు సారు. ఆమె కూడా మాట్లాడుతారు. కొడుకు అయితే ఆర్టిస్ట్ కండక్టర్. గంగాధర లింగమూర్తి. మీ పేరేం పేరు? నా పేరు గంగాధర లక్ష్మి. బాబు నీ పేరేం పేరు? గంగాధర దుబ్బయ్య. చెప్పండి. ఇక గంగాధర దుబ్బయ్య మేము వాడు సంపని అన్నం పెడతాడా, మన్నే పెడతాడా, ఏం చేస్తాడా? ఇది ఎప్పుడు వేసారు పేపర్ లో? ఇది మార్చిలో వేసిరు సార్. ఎప్పుడు మార్చిలో వేసిల్లా? అది ఎక్కడ దిగిల్లు ఫోటో? వాళ్ళ ఇంటికన్నా ఆ రోజు నుంచి ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎవ్వరు పిలిపియలే మమ్మల్ని. వీళ్ళు వీడియో తీసేటోళ్ళు గాని విలేకరులు గాని మమ్మల్ని ఏం పిలిపియలేదు, మాట్లాడలేదు, చెయ్యలేదు, ఏది పట్టించుకోలేదు. వాళ్ళు కూడా ఏది పట్టించుకోలేదు. ఇక ఆన్నే నిలబడ్డం ఇట్లా అయినాం, ఆయనతో ఇది చేసినాం. ఇక తిరిగి ఆటకొచ్చి సప్పుడే కూకున్నాము. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇక పైసలు ఇచ్చుడు అదేమద్దు. ఇప్పటిదాకా ఆనింటికాన్నే ఉంటాము. ఇక చంపిన వాడే బతికిన వాడే ఏం చేసినా ఆడే. మా దగ్గర ఏం లేదు, ఏం చేస్తాడో చెయ్యని. ఇక వాడు మాకు ఇంత అన్నం పెట్టి మా మంచి చెడ్డలు చూడమంటున్నాం గంతే. మాకు ఒక గది రూమ్ కొడుకు అంటే బయట అంటే మీ దగ్గర చాలా పైసలు ఉన్నాయని అనుకుంటా. వాళ్ళు మాట్లాడినాక విషయమేనమ్మా అంటున్నారు. మీ కొడుకు అంటున్నారు ఇంత ముందు ఎక్కడో మాట్లాడి చాలా ఏమున్నా గానీ ఇప్పుడు ఈ రోజు నుంచి ఏమున్నా మీ కొడుకు ఇచ్చేస్తారా మీరు? మా దగ్గర ఏమున్నా వానికి ఇచ్చేస్తారు. ఏదున్నా అన్ని మీకు అన్నం మాకు మంచిగా చూసుకోవాలి, మీకు అన్నం పెట్టాలి.